ప్రతి ఇప్పుడు థర్డ్ క్లాస్ ఎక్స్ట్రా యూకేజీ. చూడండి ఎలా పడుకున్నావు స్కూల్ పెట్టుకుని. ఇస్తలు రే హలో స్కూల్ 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 లేగాలి లేగా స్కూల్కి. షాప్కి అయితే వెళ్ళి వస్తాను షాంపూ కోసం. ఎందుకంటే 6 దాకా రెడీ అయిపోయింది మొత్తానికి. ప్రతి బట్టలు వేసుకుంటాం. ఇంకా టిఫిన్ చేయడానికి మూత అంతా చేసుకుంటాను. మూత నిండా మొహం నిండా ఇలా నీడేదంటుంది ఇస్తే. ఇప్పుడే స్నానం చేసి మేడమేకి వస్తున్నా. తలస్నానం చేసాం కదా వాళ్ళు మండే అయినా. సో ప్రతి వాళ్ళు కింద రెడీ అయిపోయారు. ప్రతి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. సో ఈవినింగ్ వెళ్ళి మనం వాళ్ళని పికప్ చేసుకుందాం. ఓకేనా? వాళ్ళకి చెప్పలేదు సైలెంట్కి వెళ్దాం. నేను ప్రతి వాళ్ళు ఆటో వస్తుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పెరగనం విత్ టమాటో పచ్చడి. ఇప్పుడు పొడకలు తెచ్చిన 1:40 అవుతుంది టైం. ఇంకా భోజనం చేయలేదు, వీడియో ఎడిటింగ్ చేయలేదు అని అడిదే 4 o'clock ప్రతి వాళ్ళని తీసుకోవడానికి వెళ్ళాలి. అనుకోని చేసుకున్నాం. ఇప్పుడే భోజనం చేస్తున్నా, వీడియో ఎడిట్ చేసుకోవాలి. ఓకేనా? వీడియో ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే చూసుకోవచ్చు మీరు క్లైమేట్ ఎలా ఉందో. ప్రతి వాళ్ళు తీసుకోవడానికి వెళ్దామా అనుకునేసరికి వర్షం వచ్చేసరికి అయిపోయింది క్లైమేట్. గాలి వేసేస్తుంది విపరీతంగా. చూసుకోవచ్చు మొత్తం మేఘం వేస్తుంది. మీరు బాగా వింటే ఉర్మూసుకోవడం కూడా అవుతుంది. వెళ్తున్నా క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు ప్లాన్. ఆర్డర్లు వచ్చేస్తారు. అది పెద్ద అయిపోయింది అనుకోండి ఈ టైంకి వెళ్దాం ముగ్గురు. ఓకేనా? ఇప్పుడే మా అమ్మాయి టీ ఇచ్చింది. క్లైమేట్ తగ్గట్టు చెప్తాను అమ్మ టీ కూడా. ప్రతి మనం టీ తాగేస్తారండి ప్రశాంతంగా. ప్రత్యాలు వచ్చారు అంతలోపు. ప్రత్యాలు వచ్చారు. మేడం గారు తీస్తున్నారు. మేడం గారు చిన్న మేడం. ఐడి కార్డ్ కొత్త వచ్చింది గైస్. ప్రతి ఐడి కార్డ్ చూపించే నీతో మొబైల్ ఫోటో చూడండి బాగుంటుంది. ప్రతిది ఎక్స్ప్రెస్ చూడండి. ఎవరిది బాగుంది కామెంట్ చేయండి గైస్. ప్రతి ఇప్పుడు థర్డ్ క్లాస్ ఎక్స్ట్రా యూకేజీ. డాడీకి ఇవ్వాలా ఫీజు రిసిప్టా? 19,900 రూపీస్. ఫస్ట్ టర్మే 20,000 ఫీజు అంటే టోటల్ ఫీజు ఎంతో 50,000 అబౌవ్ ఉంటుంది ఈజీగా. కానీ మేడమే తీసుకెళ్ళిపోతున్నాను ఎందుకో. చూడండి ప్రైవేట్ బాగుంది కదా. మేడం వచ్చి ఆడుకుంటున్నాను ప్రతి వాళ్ళు. ఇప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చి అలా వచ్చేసాడు. ఎక్కడికే వెళ్ళరా గోడ దొక్కకూడదు. వచ్చి రాగానే చాక్లెట్ కొనిపించుకున్నారు. అదో 3 ఇదో 3. హలో మేడం గారికి మీ కమిషన్ ఇవ్వలేదు. నా వైపు కమిషన్. ఓకే అమ్మా హిందీ వస్తుంది. దీనికి లేలా అంటుంది. అమ్మా ఇంకో రాఖీలు ఉంటాయి. రాఖీని చూడడానికి వచ్చింది. చిన్న రాఖీలు 2 రాఖీలు ఉన్నాయి. అక్కడో రాఖీ ఇక్కడో రాఖీ. దమ్మగా చూసి భయపడిపోతున్నాయి. కానీ ఇప్పుడు షెట్లు ఆడడానికి వెళ్తున్నాం. చూసుకోవచ్చు ఇప్పుడే వర్షం పడి ఆగింది బయట. ఇది చూడండి నాకట్వా. సో ఇప్పుడైతే మనం షెట్లు ఆడుకుందారండి. ఒక 1 hour 5 అయింది టైం. షెట్లు అయిపోయింది. హోంవర్క్ రాసేసినప్పుడు ప్రతి ప్రతి 11 తర్వాత 11 తర్వాత 21 వచ్చినప్పుడు మా ఎక్స్ఎల్కి. చూడండి 11, 12, 13, 15, 16 అంట. మధ్యలో 14 ఏదైతే మరగండి. ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ 5 వస్తుంది. చెల్లని చక్క చేసి పడుకుంది. ఇదైతే చేసి పడుకుని టీవీ చూస్తుంది. ఇది ముట్టుకోదా ఇంకా చేస్తుంది. స్లోగా పెడతాం. రైస్ చికెన్ ఫ్రై రైస్ చారు తినేస్తున్నాం. ప్రతి స్పేస్ ఇంకా అవ్వలేదు పాపం ప్రాజెక్ట్. ఇప్పుడే స్నానం చేస్తున్నా. సో ఇప్పుడైతే మన బండి మార్చుకోవాలి. ఈ బండి అయితే డొక్కులో పడిపోతున్నాయి. అందరిన బండి. సో జొమాటో చేయడానికి కావట్లేదా. సో అందుకనే షోరూమ్ మెకానిక్ ఇంకో బండి తీసుకురామన్నా. సో బండి తీసుకొచ్చారంట. మనం అయితే వెళ్దాం. వర్షం పడుతుంది. తగ్గింది ఇప్పుడే. వెళ్దాం పదండి. ఏమో వర్షం పడిపోతుంది. బండి మార్చుకోవడానికి వెళ్దాం అనుకుంటే వర్షం పడిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోయింది. బండి అయితే పొజిషన్ చూసుకున్నాను. ఓకేనా? ఇప్పుడైతే పడుకుని పోదాం. ఇంకేం పని లేదు మనకి. వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. వీడియో ఎడిటింగ్ చేసుకొని
ఆఫ్టర్ పడుకుని పోవాలి మనకి అంతే పని ఇంకేం లేదు. సో ఓకేనా, వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాం గైస్. అందరికీ సీజన్ టుమారోస్ బ్లాగ్ గైస్, సీజన్ టుమారోస్ బ్లాగ్. బై, గుడ్ నైట్.